ఏలూరు జిల్లా జీలిమిల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు. జీలిమిల్లి ప్రధాన కూడల నుంచి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్ద చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అంబేద్కర్ గొప్పతనాన్ని ఎమ్మెల్యే చిరి బాలరాజు చాటి చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రజలందరూ అనుసరిస్తూ హక్కులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగ రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, చిర్రి శ్రీనివాస్, బాసిన రాజాబాబు పాల్గొన్నారు. మన చరిత్ర మార్చినటువంటి మహాన్నత నాయకులు, అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆశాతోటి ఈరోజు మనం ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే కేవలం ఆ రోజు అంబేద్కర్ రచించినటువంటి ఎన్నో అమూల్యమైన మాటలు ఈరోజు మనం ఈ విధంగా ముందుకు నడిపిస్తుంది. 163వ దినోత్సవ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా 134 పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ కూడా జీలిమిల్లి, అలాగే జీలిమిల్లి అంబేద్కర్ యూత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూడా ఈరోజు ఈ విధంగా నేను కూడా ఈ విధంగా ముందుకి మాట్లాడడానికి ప్రత్యేకించి ఒక అర్హత కలిగించినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ విధంగా బడుగు వర్గాల కోసం అనేకమైన ఉద్యమాలు చేశారు. అలాగే ఆయనకు సంబంధించి కేవలం వారిపాత్రలు జీవించినటువంటి వ్యక్తి, మనం ఈరోజు గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని, అలాగే ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలన్నిటి కూడా నెరవేర్చే విధంగా మనందరం కూడా అడుగులు వేయాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలా ఉండడానికి ఆయన ఆ రోజు తీసుకున్నారు అనేక నిర్ణయాలు. అలాగే ఒక దళితులుగా మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఏకైక వ్యక్తి, దమ్మున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆదర్శాన్ని కూడా